హలో ఫ్రెండ్స్, మారుతి సుజుకి డిజైర్ మనకి భారతదేశంలో ఎక్కువగా సేల్ అవుతున్న సెడాన్ కార్ అన్న విషయం మీ అందరికీ బాగా తెలుసు. ఈ యొక్క సబ్ 4 మీటర్ సెడాన్ అయిన మారుతి సుజుకి డిజైర్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఈ యొక్క ఫెస్టివల్ సీజన్ అయిన దీపావళికు లాంచ్ చేసేదానికి మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చరర్ సిద్ధమవుతున్నారు. అందువల్ల అనేక చోట్లలో చూసుకుంటే ఈ యొక్క మారుతి సుజుకి డిజైర్ను టెస్టింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అఫీషియల్గా టైమ్స్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఏ విధమైన ర్యాపింగ్ లేకుండా ఈ యొక్క మారుతి సుజుకి డిజైర్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఇమేజెస్ను లీక్ చేసి ఉన్నారు. ఇంతవరకు ముందు ఎప్పుడూ కానీ డిజైర్ కార్లన్నీ చూసుకుంటే స్విఫ్ట్ను బేస్ చేసుకున్న ఎక్స్టర్నల్ వర్షన్ కానీ కనిపిస్తుంది. కానీ ఈసారి చూసుకుంటే కంప్లీట్గా డిజైర్ యొక్క లుక్ను రీవ్యాంపింగ్ చేసి ఉన్నారు. చూసేదానికి ఒక కొత్త కార్ లాగా అనిపిస్తోంది. దీనిని మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ ఇలా చేయడానికి ముఖ్యమైన కారణం అని చెప్పాలంటే, రీసెంట్గా కూడా ఆగస్ట్ నెల సేల్స్లో చూసుకుంటే 10,000కు పైగా ఈ యొక్క మారుతి సుజుకి డిజైర్ సేల్ అయి ఉంది. గడిచిన 6 నెలలుగా చూసుకుంటే 10,000 నుంచి 13,000 దాకా కారును వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ప్రస్తుతం మన యొక్క మార్కెట్లో మైక్రో ఎస్యూవీ, సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ అని అనేక కార్లు డామినేట్ చేస్తున్నప్పటికీ కూడా సాలిడ్గా ఇక్కడ మారుతి సుజుకి డిజైర్ యొక్క సంఖ్య చూసుకుంటే 10,000కు పైగానే సేల్ అవుతున్నాయి ప్రతి నెల. అందువలన ఈ యొక్క పోర్ట్ఫోలియోను ఏమాత్రం వీళ్ళు వదులుకోకూడదని మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ ఈ యొక్క డిజైర్ యొక్క కొత్త డిజైన్ను లాంచ్ చేసుకున్నారు. ఇంకా ఈ యొక్క కొత్త డిజైర్ యొక్క డిజైన్ పరంగా చూసుకుంటే మనం ఇమీడియట్గా చూసేటప్పటికి ఇది మారుతి సుజుకి కార్ అనే డౌట్ వచ్చేటట్టు అనిపిస్తుంది. ముందు పోర్షన్ అయితే అంత బాగా ఫ్రంట్ ప్రొఫైల్ మరియు ఓవరాల్ చేంజెస్ను తీసుకొచ్చి ఉన్నారు ఈ యొక్క కొత్త డిజైర్లో. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని కూడా మనం చెప్పవచ్చు. ఈ యొక్క లేటెస్ట్ జనరేషన్ డిజైర్కు డిస్టింక్టివ్ అయిన లార్జర్ గ్రిల్, అది కూడా హారిజంటల్గా ఉండడంతో చూసేదానికి చాలా మంచి స్పోర్టీ లుక్ని ఇస్తుంది. స్లిమ్మర్ అయిన ఎల్ఈడి హెడ్ ల్యాంప్ మరియు అందులోని ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ కూడా ఇస్తున్నారు. అది చూసేదానికి ఫ్రంట్ ఎండ్ను చాలా బాగా డెకరేట్ చేస్తుంది. ఒక రకంగా చూసేదానికి ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ చూసుకుంటే ఆడి కార్ లాగా అనిపిస్తుంది. అది చూసేదానికి చాలా రిఫ్రెషింగ్గా కూడా కనిపిస్తుంది ఈ యొక్క మారుతి సుజుకి డిజైర్ మీద. బ్లాక్అవుట్ చేయబడిన గ్రిల్స్ మరియు స్పోర్టియర్ అయిన బంపర్ కూడా ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఇంకా సైడ్ పోర్షన్లో చూసుకుంటే ముందుగా ఉండేటప్పుడు చాలా కర్వీగా అనిపించేది, ఇప్పుడు చూసుకునే షార్ప్ అండ్ ప్లెయిన్గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కనిపించే ఫ్లాటర్ అయిన న్యూ డిజైన్ చేయబడిన అలాయ్ వీల్స్ కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇంకా రియర్ ఎండ్లో చూసుకుంటే ర్యాప్ అరౌండ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వై షేప్లో ఇచ్చి ఉన్నారు. ఇది చూసేదానికి వోక్స్ వ్యాగన్ మరియు వర్టస్ లాంటి కార్లలో నుంచి బారో చేసినట్టు అనిపిస్తోంది. ఇంకా వీటన్నిటికన్నా చాలా పెద్ద విషయంగా చూసుకుంటే ఈ యొక్క కొత్త డిజైర్లో సన్ రూఫ్ను కూడా ఇంక్లూడ్ చేసి ఉన్నారు. ఈ యొక్క సబ్ 4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోనే ఫస్ట్ టైంగా మారుతి సుజుకి డిజైర్లోనే ఈ యొక్క సన్ రూఫ్ని ఇస్తున్నారు. ఇంకా వీటితో కాంపిటీటర్ అయిన ఔరా, అమేజ్, టిగార్ లాంటి కార్లలో నుంచి సపరేట్గా కనిపిస్తుంది ఈ కొత్త డిజైర్. ఇంకా ఇంటీరియర్లో చూసుకుంటే లేటెస్ట్ జనరేషన్ స్విఫ్ట్ నుంచి ఉండేటట్టే అనిపిస్తుంది. అందువల్ల 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫ్లోటింగ్ టైప్లో ఇస్తారు. మరి దాంతోపాటు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఇస్తారు. ఇంకా 3 స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ అని అనేక ఫీచర్స్ను ఇందులో కూడా యాడ్ చేసి ఇస్తున్నారు. ఇంకా టాప్ 10 వేరియంట్స్లో మనం ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా ఇంటీరియర్ను చాలా ప్రీమియంగా కనిపించే దానికోసం చూసుకుంటే మరి దాంతోపాటు స్పేషియస్గా కూడా కనిపించాలని బీచ్ థీమ్ని వీళ్ళు ఉపయోగించి ఉన్నారు. స్విఫ్ట్ లాగా కంప్లీట్ బ్యాక్ థీమ్ని అయితే ఇందులో ఇవ్వరని మనం అనుకుంటున్నాము. ఇంకా ఇంజిన్ పరంగా చూసుకుంటే మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నెక్స్ట్ వాళ్ళు లాంచ్ చేసుకోబోతున్న అన్ని కార్లలో చూసుకుంటే వాళ్ళ యొక్క Z సిరీస్ ఇంజన్ని అన్నింటిలోనే ఇవ్వబోతున్నారు. ఇది చాలా మంచి ఫ్యూల్ ఎఫిషియన్సీ అయిన ఇంజిన్ కాబట్టి ఈ యొక్క 1.2 లీటర్ Z సిరీస్ ఇంజిన్ చూసుకుంటే 80 HP పవర్ మరియు 112 Nm టార్క్ను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో గేరింగ్ ఆప్షన్గా మనకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇస్తారు. ఇంకా డీజర్లో కూడా మనం రీసెంట్గా స్విఫ్ట్లో లాంచ్ చేసుకున్న CNG వర్షన్ లాగానే డీజర్లో కూడా మనం CNG వర్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది ఇంకా మంచి ఫ్యూల్ ఎఫిషియన్సీను ఇస్తుంది. ఇంకా ప్రైజింగ్ పరంగా చూసి మనకు 7 లక్షల నుంచి 11 లక్షల దాకా ఈ యొక్క ప్రైజింగ్ని వీళ్ళు కోట్ చేయవచ్చని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా లాంచ్ డేట్ అయితే మనం అనుకునేది ఈ యొక్క ఫెస్టివల్ సీజన్కి ముందుగానే ఉంటుంది. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే దివాళీకి ముందుగానే లాంచ్ చేసుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓవరాల్గా ఈ యొక్క డిజైన్ని బట్టి చూస్తుంటే చిన్న చిన్న మోడిఫికేషన్స్తో ఈ కొత్త డిజైన్ లాంచ్ చేసుకోకుండా కంప్లీట్గా డిజైన్ని చేంజ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్ లాగానే లాంచ్ చేసుకునే దానికి మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ అయితే సిద్ధమయ్యారు. ఈ యొక్క కార్లో మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ కొంచెం బాగా సేఫ్టీని ప్రధానంగా తీసుకొని చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో ఈ కార్ని ఇస్తే, ప్రస్తుతం మనకి మార్కెట్లో ఫేక్ ఎస్యూవీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఓవర్టేక్ చేసుకొని మంచి స్పేషియస్ మరియు సేఫ్టీ ఫీచర్స్ లోడ్ అయిన యొక్క కాంపాక్ట్ సెడాన్ ఖచ్చితంగా డామినేట్ చేస్తున్న దాంట్లో డౌట్ అయితే అసలు లేదు. మీలో ఎంతమంది ఈ యొక్క లేటెస్ట్ డిజైర్ కోసం వెయిట్ చేస్తున్నారు, మరియు ఈ యొక్క డిజైన్ గురించి మీరేమనుకుంటున్నారో మన ఛానల్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.